ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం వరకు ఎవరి ఆత్మలు వారి శరీరంలోనికి మారిపోవలెను. లేనిచో శాశ్వతముగా నీవు ఈ శరీరంలోనే ఉండిపోవలసి వచ్చును. లేదు, నేను మారిపోతాను. అటులని మొన్న ఇచ్చినట్టుగా మరలా లడ్డు ఇచ్చెదను. ఈసారి నీవు తినుము, ఆత్మలు మారిపోవును. అట్లని అమ్మా. చాలు నాన్న. చాలు నాన్నగారండి. సరే పద, స్కూల్లో దింపేస్తా. నాన్న చేతు, ఈరోజు గీతని స్కూల్కి పంపొద్దురా. ఎందుకమ్మా? ఈరోజు నువ్వు నేను గీత సరదాగా బయటికెళ్ళి ఎంజాయ్ చేద్దాం. అది కాదమ్మా, స్కూల్ మాండం. ప్లీజ్ నాన్నగారండి, స్వేదన్ కూడా తీసుకెళ్దామండి. శ్వేతనా? సరేమ్మా, వెళ్దాం వెళ్దాం. సరే అయితే. ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారే? ఇల్లు మీరు చూసుకోండి. రండి నాన్న వెళ్దాం. ఇంట్లో కొంచెం వెళ్తా. ఇది వడేనే. అక్క నాకు. శ్వేత, ఏ శ్వేత, శ్వేత. ఏంటల్లుడు? నీకు దండం పెడతానే, నన్ను అల్లుడు మాత్రం మనకే. ఎవరైనా చూస్తే నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకున్నా అనుకుంటారే. అనుకోవడం ఏంటల్లుడు? నా కూతుర్ని నిజంగానే చేసుకున్నావు కదా. ఏంటేంటేంటే, నేను చేసుకుంది నీ కూతుర్నా? సరేనే, నీ కూతురు పేరేంటో చెప్పవే. అలా అడుగుతావేంటల్లుడు? నా కూతురు పేరు కౌసల్య. నా భార్య పేరు దీనికి చెప్పనే లేదు, దీనికి ఎలా తెలిసిందబ్బా? నువ్వు ముద్దుగా కౌసు కౌసు అని పిలుచుకునేవాడివి కదా. ఓడి దేవుడు, ఈ విషయాలు నీకెలా తెలిసే? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,